ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాగ్ జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్. ఇతనికి సంబంధించినటువంటి విషయంలో కనుక మనం చూస్తే కొన్ని సెక్షన్స్ కీలక అంశాలు కనుక మనం చూస్తే డెఫినెట్గా జానీ మాస్టర్కి ఫ్యూచర్ ఉందా లేదా అనేటువంటి డౌట్ అయితే రాక మానదు మనకి. అండ్ సెకండ్ థింగ్, అతన్ని అన్ని అరాచకాలు చేశారా అనేటువంటి డౌట్ కూడా చాలామందికి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి వాటిలో 0 FIRలో అసలు ఏం చెప్తుంది ఏంటి, అట్ ద సేమ్ టైం జరిగినటువంటి విషయం ఏంటి, అతనికి బెయిల్ వస్తుందా రాదా, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాలు ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో శశికాంత్ గారు. హలో నాగరాజ్ గారు. సరే, జానీ మాస్టర్ కేసులో ఎంటైర్ కనుక చూస్తే అంటే ఆ సెక్షన్స్ ప్రకారం కానివ్వండి, లేదంటే ఆ ఇన్సిడెంట్స్ అందులో వివరించినటువంటి విధానం కానివ్వండి, ఏమున్నాయి అండ్ బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఒకవేళ జైలుకి వెళ్తే ఎన్ని డేస్ జైలు ఉండే అవకాశం ఉంటుంది సెక్షన్స్ ప్రకారం అయితే, అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు. సో మనము ముందుగా అసలు ఈ జానీ మాస్టర్ చరిత్ర చూసుకుంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన డాన్సర్. ఈ షోస్లో, టీవీ షోస్లో అక్కడ ఇక్కడ చేసుకుంటూ క్రమంగా ఎంతో కష్టపడి ఎదుగుతూ వచ్చాడు ఆయన. మనం చూస్తే ఆయన చాలా సోషల్ వర్క్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు మొన్నటి వరకు. ఓకే, ఒక ప్రముఖ పార్టీలో కూడా ఆయన ప్రచారం చేస్తూ జరిగింది. సో ఇట్లా చూసుకుంటే జానీ మాస్టరు దాదాపు దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 20 years నుంచి అందరికీ పరిచయస్తుడు. అయితే ఆయన ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకే కాకుండా ఆయన పాన్ ఇండియాలో కొరియోగ్రాఫర్ అయిపోయి, మనం చూస్తే సల్మాన్ ఖాన్తో పాటు వీళ్ళతో పాటు కూడా బాలీవుడ్లో కూడా ఆయన కొరియోగ్రఫీ చేసి నేషనల్ అవార్డు కూడా తీసుకుంటాం జరిగింది. ముందుగా ఆయన గురించి కొంచెం మంచి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఏమేమి సంపాదించాడో, ఏమేమి సాధించాడో మాట్లాడుకొని క్రమంగా ఏం మర్చిపోయాడో కూడా మనం మాట్లాడుకొని ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం ఒక లెసన్ని కూడా జనాలకి పంపించాలి. ఓకే, ఎందుకంటే మనము ఈ రీసెంట్ మధ్యకాలంలో చూస్తే నాగరాజ్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ లాస్ట్ 6 months నుంచి మనం చేసిన ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీస్ ఇట్లాంటి వాటికి గురవుతాం. మనది ఇది 10వ ఇంటర్వ్యూ ఉండొచ్చు దగ్గర మనం చూస్తే. ఓకే, ఈ సెలబ్రిటీస్ చిన్న సెలబ్రిటీస్ ఇట్లాంటి కేసెస్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఈయన పెద్ద సెలబ్రిటీ జానీ మాస్టర్ అన్నది మేబీ ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చాడు, కానీ ఆయన ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అవును, కానీ ఆ వ్యక్తి పైన వచ్చిన ఆరోపణలు ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరైతే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్లా పనిచేస్తుందో ఆ అమ్మాయి దగ్గర 5 ఏళ్ల నుంచి ఈయన దగ్గర జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్లా పనిచేస్తుంది. ఈ జానీ మాస్టర్ ట్రైనింగ్ కూడా అద్భుతమైన డాన్సర్, కొరియోగ్రాఫర్ కాబట్టి ఈ జానీ మాస్టర్ ట్రైనింగ్ కూడా చాలా అద్భుతంగా ఇస్తాం వల్ల ఈ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర కంటిన్యూ చేస్తాం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ అమ్మాయి యాస్పిరేషన్ ఏముండే అంటే, చిన్నప్పటి నుంచి నేను చాలా పెద్ద డాన్సర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి అని ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది కదా, పిల్లలు అన్నాక టీవీలు చూస్తుంటారు. సో అలాగే ఆ అమ్మాయి కూడా ఎంతో యాస్పిరేషన్లో వచ్చి ఈ జానీ మాస్టర్ దగ్గర పని చేస్తే ఒక అదృష్టంలాగా భావించి ఆ అమ్మాయి క్రమంగా నేర్చుకుంటాం మొదలుపెట్టింది. 2019 నుంచి జానీ మాస్టర్ దగ్గర ఈమె ట్రైనింగ్ పొందుతుంది. ఇప్పుడు 2024, ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 21. అంటే 2019లో అమ్మాయి వయసు 16 years. ఓకే, అంటే నాట్ ఈవెన్ మేజర్, అట్ దట్ టైమ్ షీ వాజ్ మైనర్. సో అప్పటి 16 years నుంచి కూడా జానీ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ పొందుతూ మంచి ఆమె కూడా డ్యాన్స్ ఎలా చేయాలి, కొరియోగ్రఫీ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా బాగా నేర్చుకుంటాం జరిగింది. ఈ నేర్చుకునే క్రమంలో జానీ మాస్టర్ కన్ను ఆ అమ్మాయి మీద పడింది అని చెప్తాంలో అతిశక్తి లేదు. ఓకే, ఎందుకంటే ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, రైట్. ఇంకా అది సబ్జుడిస్లో ఉంది కాబట్టి మనం క్లియర్గా చెప్పలేం. బట్ స్టిల్ వచ్చిన ఆరోపణలు బట్టి, పోలీసు వాళ్ళు వేసిన సెక్షన్స్ బట్టి ఇవన్నీ చూసుకుంటే కన్ఫామ్గా ఆయన ఏదో తప్పు చేశాడన్నదైతే తెలిసింది. అందుకే ఆయన పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఆయనని సస్పెండ్ చేస్తాం జరిగింది. ఓకే, అయితే ఏం జరిగి ఉంటుంది అన్నది మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం మనకి అర్థమైంది ఏంటి అంటే, 16 years ఉన్నప్పటి నుంచే ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేశాడు ఈయన జానీ మాస్టర్ అన్నది ఆ అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఆ కంప్లైంట్ లెటర్లో ఇంకేమేమి పొందుపరిచిందో మనం కనుక డిస్కస్ చేసుకుంటే, ఆ కంప్లైంట్లో ఆమె ఏం చెప్పిందంటే, నేను 2019 నుంచి జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్నాను, కొరియోగ్రఫీ నేర్చుకుంటున్నాను. ఆ క్రమంలోనే ఆయన నా పైన చాలాసార్లు అత్యాచారం చేశాడు. ఒకవేళ ఒప్పుకోకపోతే నేను నిన్ను ఇందులో నుంచి తీసేస్తాను, నా శిష్యురాలుగా నేను నిన్ను తీసేస్తాను అని బెదిరించేవాడు. ఒకవేళ నేను మానేసి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా నన్ను వెళ్ళనిచ్చేవాడు కాదు. సో ఆ రకంగా నేను స్ట్రక్ అయిపోయాను
ఆ రకంగా నేను జానీ మాస్టర్ దగ్గర స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే జానీ మాస్టర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. నాట్ ఎ నార్మల్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కాకుండా ఈ వెంట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ పవర్కి ప్లస్ ఆ అమ్మాయి అప్పుడు ఎంత ఏజ్ 16 years, ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా ఆ ఏజ్లో భయం. కాబట్టి ఆ అమ్మాయి బయటకు నేను అప్పుడు రాలేకపోయాను. ఇప్పుడు నేను మేజర్ అయ్యాను, ఇప్పుడు 21 years నేను. అయినా కూడా నా మీద కంటిన్యూగా ఇట్లాంటి దాడులు చేస్తూ ఉన్నాడు, లైంగిక దాడులు చేస్తున్నాడు. ఎన్నోసార్లు హోటల్స్కి తీసుకెళ్ళాడు, ఎన్నోసారి అసభ్యంగా ప్రవర్తించాడు, ఎన్నోసారి కొట్టాడు. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సెక్షువల్ అబ్యూస్ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఫిజికల్ అబ్యూస్. ఓకే, ఎన్నోసార్లు కొట్టాడు, ఎన్నోసార్లు థ్రెటన్ చేశాడు. అంటే మనం పాత ఐపీసీ ప్రకారం చూసుకుంటే సెక్షన్ 506 ఉండేది, క్రిమినల్ ఇంటిమిడేషన్. ఓకే, అంటే థ్రెటన్ కూడా చేశాడు నన్ను. ఏదైనా ఏ రకంగా అయినా గట్టిగా అరిసినా లేకపోతే ఏదైనా చేస్తానని చెప్పినా దట్ కమ్స్ అండర్ క్రిమినల్ ఇంటిమిడేషన్. సో ఈ జానీ మాస్టర్ సెక్షువల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, క్రిమినల్ ఇంటిమిడేషను ఒకటి ఉండే సెక్షన్ 323 అని ఉండేది ఐపీసీలో. దాని ప్రకారం చూస్తే అసలు హజార్డియస్ మెటల్స్తో కొడతాము, వాలంటరీగా హర్ట్ చేస్తాము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే జానీ మాస్టర్ ఒకలాంటి పొసెసివ్నెస్కి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి మీద అని చెప్తాంలో అతిశయోక్తి లేదు. ఓకే, ఎప్పుడైతే ఒక మనిషి ఒకరి మీద పొసెసివ్నెస్కి వెళ్ళిపోతారో కంప్లీట్గా ఆ మనిషిని ఆక్యుపై చేయాలని ట్రై చేస్తారు. ఆ క్రమంలోనే ఇట్లాంటి పిచ్చి గొడవలు, ఇట్లాంటి ఫిజికల్ అబ్యూస్లు, ఇట్లాంటి సెక్షువల్ అబ్యూస్లు, ఎప్పుడు పడితే అప్పుడు క్యారవాన్లోకి వచ్చి నాతోటి అసభ్యంగా ప్రవర్తించేవాడు, ఇవన్నీ చెప్తాం జరిగింది ఆమె. ఏది నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లో. అయితే మనము ఈ కంప్లైంట్ ప్రకారం చూసుకుంటే నాగరాజు గారు, ఇప్పుడు వాళ్ళు బుక్ చేసింది పాష్ యాక్ట్ అని ఒకటి ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అగేన్స్ట్ ఉమెన్. ఓకే, ఇది 2013లో వచ్చింది. ఓకే, ఈ యాక్ట్ వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఓకే, రాజస్థాన్లో ఒక ఆమె ఎప్పుడైతే ఇట్లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఈ చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి కదా ఒకప్పుడు, బాల్య వివాహాలు, అది ఆపుతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు వచ్చి ఆమెపై అటాక్ చేసి సెక్షువల్ అబ్యూస్ చేసి ఆమె పైన అత్యాచారం చేస్తాం జరిగింది. ఓకే, ఎప్పుడైతే అట్లా అత్యాచారం చేస్తాం జరిగిందో అప్పటి వరకు ఈ పాష్ యాక్ట్ అన్నది లేదు. అది జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆ యాక్ట్ తీసుకొని వస్తాం జరిగింది. ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అగేన్స్ట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. అర్థమైంది కదా మీకు? అలాగే ఆ యాక్ట్ని ఇందులో పెడతాం జరిగింది. ఎందుకంటే ఇది కూడా సెక్షువల్ హెరాస్మెంట్ అగేన్స్ట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. సో ఆ యాక్ట్ పెడతాం జరిగింది. ఈ యాక్టే కాకుండా ఇంకో యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. కానీ ఈ అమ్మాయి 18 years దాటిపోయి ముందుకు వచ్చేసింది కాబట్టి ఆ యాక్ట్ నుంచి ఈ యాక్ట్కి వచ్చేస్తాం జరిగింది. ఒకవేళ 16 years నుంచి ఈమె పైన లైంగిక దాడి జరుగుతాం జరిగింది. కాబట్టి షీ వుడ్ హావ్ ఆల్సో ఇంపోజ్డ్ పోక్సో ఎట్ ద టైమ్. ఒకవేళ అప్పుడే ఆ అమ్మాయి తెలియక, మన దగ్గర నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, మన దగ్గర చిన్నప్పటి నుంచి లా అన్నది ఒక సబ్జెక్ట్ ఉండకపోతే ఇట్లాంటి అమ్మాయిలు 16 years వచ్చినా, ఎంతో పరిజ్ఞానం వచ్చినా, ఎంతో స్ట్రీట్ స్మార్ట్ అయినా, ఎంతో లోక జ్ఞానం వచ్చినా వాళ్ళకి ఈ లా పట్ల అవగాహన లేకపోతే, అరే 16 years పైన నా పైన ఇట్లా దాడి చేస్తే నేను ఏ యాక్ట్ పెట్టచ్చు అని తెలియాలి కదా అమ్మాయిలకి, తెలియదు. సో ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఏంటంటే అమ్మాయిలందరికీ కూడా, మీరు 16 years, 17 years, 18 years బిలో ఉన్నంత వరకు మీ పైన ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, టచ్ చేసినా మీకు ఇష్టం లేకుండా, ఎవరైనా కానివ్వండి, అది మీ ఇంటి పక్కన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరైనా అట్లాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేయాలని చూస్తే వాళ్ళని ఇమ్మీడియట్గా పోక్సో యాక్ట్ కింద వేసేయచ్చు. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ 2012 అనుకుంటా. సో ఆ కేసు ఆ యాక్ట్లో వేసేయచ్చు. అర్థమైంది. అండ్ ఆ యాక్ట్ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆ యాక్ట్ మన దగ్గర ఉన్న భరోసా సెంటర్స్ కానివ్వండి, లేకపోతే సఖీ సెంటర్స్ కానివ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని మీకు భయంగా ఉంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా వెళ్ళి ఇలా చెప్పచ్చమ్మా, మీరు చెప్తే వెంటనే పోక్సో యాక్ట్ కింద తీసుకుంటే. ఇవాళ మనం చూస్తే సమాజంలో టెండర్ ఏజ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 16 to 18 years. ఈ 16 to 18 years మధ్యలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లా పట్ల అవగాహన లేక వాళ్ళపైన జరిగే అగాత్యాలని ఎలా రిపోర్ట్ చేయాలో కూడా తెలియదు వాళ్ళకి పాపం. నిజంగా. ఎందుకంటే వాళ్ళకి అసలు 10th classలో కానివ్వండి, 9thలో కానివ్వండి, లేకపోతే చిన్నప్పటి నుంచి 5th class నుంచే లాలో ఫండమెంటల్ రైట్స్ నుంచి, ఒక ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి, మీ రైట్స్ ఏంటి. ఒకవేళ ఇప్పుడు పోక్సో యాక్ట్ పెట్టింది చిన్నపిల్లలకి బిలో 18 years, మరి చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా, అది లేదు మన దగ్గర. మోస్ట్ అన్ఫార్చునేట్ అది. పాష్ పెట్టింది ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అగేన్స్ట్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. మరి ప్రతి ఆఫీస్లో పాష్ గురించి ఒకటి నోటీస్ పెట్టాలి కదా, అది లేదు. గవర్నమెంట్ అది రూల్ పెట్టాలి కదా, ప్రతి ఆఫీస్లో పాష్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ, ఉమెన్కి పాష్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఒక నోటీస్ బోర్డు లాగా పెట్టేస్తే అక్కడ పనిచేసే మేల్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు.
అంటే వాళ్ళు కూడా చదువుతారు కదా, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, వాళ్ళు కూడా చదువుతారు కదా. సో అట్లాంటివి లేక, ఆ అవేర్నెస్ లేక ఈ అమ్మాయి జానీ మాస్టర్ కింద పనిచేసిన అమ్మాయి ఎవరైతే ఉందో కొరియోగ్రాఫర్ లాగా, ఆ అమ్మాయి బిలో 18 years అప్పుడే ఆమె పైన జరిగిన లైంగిక దాడికి ఆమె కంప్లైంట్ ఇవ్వలేకపోయింది, అవగాహన లేక మాత్రమే. అందుకే మనం అవగాహన చేయాలి, లాయర్స్ అన్న వాళ్ళు బయటకు రావాలి, అవగాహన క్రియేట్ చేయాలి. మనము ప్రొఫెషన్తో పాటు సంఘసేవ కూడా చేస్తేనే మన లాయర్ వృత్తికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ జానీ మాస్టర్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఏది ఈ కేసులో అబ్స్కాండింగ్ ఉన్నాడు అంటే ఇప్పుడు ఏంటి? సరే, మనం ఇంకో వైపు నుంచి కూడా మాట్లాడదాం నాగరాజ్ గారు. సి, టిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఈజ్ ఇన్నోసెంట్, టిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఈజ్ ఇన్నోసెంట్. అయితే ఇక్కడ చాలా బలంగా ఆమె కంప్లైంట్ ఇస్తాం జరిగింది. మనం మీడియాలో చూస్తుంటే వేరే న్యూసెస్ కానివ్వండి, వేరే ఫిలిం టీఎఫ్సిసి అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ఏదో ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. అందులో కూడా జానీ మాస్టర్ తప్పు చేసినట్టుగానే మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో కూడా, నేను చూశాను అది. అందులో కూడా ఆల్మోస్ట్ ఆయన తప్పు చేసినట్టే మాట్లాడారు. కానీ రైట్ టు హియర్ అన్నది ఒకటి న్యాచురల్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఓకే, న్యాచురల్ జస్టిస్, న్యాచురల్ ప్రిన్సిపల్ ఫర్ జస్టిస్ అని ఉంటుంది. ఈ న్యాచురల్ ప్రిన్సిపల్ ఫర్ జస్టిస్ ఏంటంటే రైట్ టు బీ హర్డ్. అంటే ఎంత కఠినాత్ముడైన, ఎంత కఠినమైన నేరాలు మీ పైన మోపబడినా ఒక కోర్టులో, ఒక న్యాయస్థానంలో మీకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మనం చూస్తే కల్కట్టా రేప్ కేసులో కూడా ఆయనకు కూడా చెప్పుకునే అవకాశం ఇస్తున్నారు. అది జస్టిస్, అంతే, జ్యుడిషియల్ సిస్టమ్ అది. వీ కాన్ చేంజ్ దట్. మీడియా కాన్ టేక్ ట్రయల్, మీడియా కెన్ డిస్కస్. మళ్ళీ ఇట్లాంటివి అవుతే మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అని అవేర్నెస్ చేస్తానికి మీడియా కెన్ డిస్కస్, కానీ మీడియా ట్రయల్స్ కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో జానీ మాస్టర్కి ఎంతైనా అవకాశం ఉంది, ఆయన వచ్చి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏగానే మరి ఇట్లాంటి కేసు ఏగానే అరెస్ట్ చేసేస్తారు. అవును నాగరాజు గారు, ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ ఏగానే ఆ సెక్షన్ ప్రకారం, రేప్ సెక్షన్ ప్రకారం ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తారు. అయితే ఈయన దొరకట్లేదు. ఇప్పుడు ఈయన దొరకట్లేదు కాబట్టి ఈయనని ఎతుకుతున్నారు. ఇప్పుడు ఏం చేయొచ్చు? బహుశా యాజ్ ఎ అడ్వకేట్ నేనేమనుకుంటా అంటే ఈయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసే ఛాన్సెస్ ముమ్మరంగా ఉన్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఈయన అప్లై చేసి మళ్ళీ ప్రెస్ ముందుకి వస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా రాదా అన్నది మనం చెప్పలేము. ఇట్ ఈస్ అగైన్ బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్. ఏ గ్రౌండ్స్ మీద ఈయన బెయిల్ అప్లై చేసుకోగలుగుతాడు, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకుంటాడు అన్నది చూడాలి. ఏ రీజన్స్ వల్ల ఆమె కంప్లైంట్ ఇచ్చిందో, ఏ గ్రౌండ్స్ వల్ల ఈయన బెయిల్ అప్లై చేస్తున్నాడో రెండు కంపేర్ చేయాలి. రెండు కంపేర్ చేసిన తర్వాత ఒకవేళ అక్కడున్న జడ్జి గారికి ఓకే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు అనుకుంటే షూటీలు పెట్టి చాలా పగడబందిగా యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాం జరుగుతుంది. అది మళ్ళీ ఏ మూమెంట్లో అయినా ఆ బెయిల్కి ఇచ్చిన కండిషన్స్ ఈయన ఒకవేళ తప్పితే ఏ మూమెంట్లో అయినా మళ్ళీ వెంటనే ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు జానీ మాస్టర్ అనే వ్యక్తి లైఫ్ లాంగ్ కనిపించకుండా పోతాడా? కాదుగా. ఇవాళ సాయంత్రమో లేకపోతే ఇప్పుడు గంటలోనో లేకపోతే రేపో జనాలు ముందుకు రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. ఐదర్ యాంటిసిపేటరీ బెయిల్ అయినా వచ్చి రావాలి, లేదా సరెండర్ అయినా అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉంది. వితిన్ 24 hours 48 hours మనం అది చూస్తాము, అది జరగబోతుంది. ఓకే, సో ఈ పరిస్థితిలో, ఈ క్రమంలో మన అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు సమాజంలో టూ టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు. ఒకడు కామన్ మ్యాన్, ఒకడు సెలబ్రిటీ. అంతే కదా? అవును అవును అవును. కామన్ మ్యాన్, ఒకటి సెలబ్రిటీ. ఇప్పుడు ఈ సెలబ్రిటీ అయ్యే క్రమంలో మీ వెనకాల చాలామంది ఫ్యాన్స్ ఫామ్ అవుతూ ఉంటారు. ఆ ఫ్యాన్సే మీకు డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు కనుక మిస్బిహేవ్ చేస్తే. మన కర్ణాటక సూపర్ స్టార్ తీసుకున్న, కర్ణాటకనేనా? కర్ణాటక సూపర్ స్టార్ తీసుకుని జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు, దర్శన్ జైల్లో ఉన్నాడు. మొన్న ఈ మధ్య చూసాము, జైల్లో కూడా ఏదో కుర్చీలు వేసుకొని సరదాగా ఉన్నాడు, ఇంకా కేసు పెరిగిపోద్ది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన అంత పెద్ద సూపర్ స్టార్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? కేవలం ఒక ఫ్యాన్ వల్ల వెళ్ళాడు జైలుకి. ఆ ఫ్యాన్ ఏం ఆ ఫ్యాన్ మనకు తెలుసు కదా, స్టోరీ మనం డిస్కస్ చేసాము. మీరు మళ్ళీ పాత వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. కేవలం ఒక ఫ్యాన్ వల్ల జైలుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఫ్యాన్స్ మిమ్మల్ని ఆరాధిస్తారు, కానీ మీరు కూడా వాళ్ళని ఆరాధించాలి. మీరు కూడా ఫ్యాన్స్ని అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే ఆరాధించాలి. మీరు కనుక వాళ్ళని మిస్బిహేవ్ చేస్తే ఫ్యాన్సే మీ మెడకు చుట్టుకుంటారు అన్న సెలబ్రిటీస్ ఆలోచించాలి. ఫ్యాన్సే కాదు, మీ పాత ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మీకు క్లోజ్ అవుతారు సెలబ్రిటీస్ అయిన తర్వాత. మీరు అంటే అదే ఒక అబ్బాయి అనుకోండి, ఒక అమ్మాయి అనుకోండి, ఆపోజిట్ జెండర్ ఎవరైనా కానీ ఆపోజిట్ జెండర్ మీకు క్లోజ్ అవుతారు. మీకు క్లోజ్ అయినప్పుడు మీరు కనుక మీ సెలబ్రిటీ స్టేటస్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళతోటి ఫిజికల్గా ఇన్వాల్వ్ అయితే రేపొద్దున ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ మీ మీద రేప్ కేసు వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత సెలబ్రిటీస్ ఎదుగుతూ ఉంటారో అంత ఒదగాలి. ఇవన్నీ సామెతలు మనకి ఫస్ట్ అర్థం కావు, ఒకసారి సెలబ్రిటీలు అయిన తర్వాత అర్థం చేసుకోవాలి. ఈ సామెతలు ఎంత ఎదిగితే అంత ఒదగాలి, లేకపోతే అవుట్.
అదొకటి. ఇంకోటి నాగరాజ్ గారు, ఇంటర్వ్యూ ముగించే ముందు ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ టు ఆల్ ద బాయ్స్ ఆఫ్ 16 to 18 years అండ్ 18+ years. ఇది ఒకటి చాలా మంచి మెసేజ్ ఇవాళ ఇద్దాం అనుకుంటాం మనం. ఓకే, 16 to 18 years మధ్యలో ఉన్న బాయ్స్ ఒకవేళ మీరు ఆ హార్మోనల్ చేంజ్ వల్ల, ఆ టెండర్స్ వల్ల, ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. 16 years అర్థమవుతుంది. ఒకప్పుడు 20-30 ఏళ్ల క్రితం స్టోరీ తెలియదు కానీ నాకు ఇప్పుడు 16 years వాళ్ళకి మనకంటే బాగా అర్థమవుతాయి చెప్పేవి. రోజుల్లో ఎడ్యుకేషన్ కానివ్వండి, అవేర్నెస్ కానివ్వండి, అంటే కల్చర్లో ఒక లేయర్ వరకే మనం చూసినటువంటి సందర్భం. ఇప్పుడు ఏంటంటే అరచేతిలో ఆకాశం. కరెక్ట్. ఎందుకు లేచారా? ప్రతి ఒక్కరికి ఆ మినిమం నాలెడ్జ్ అయితే లేకుండా అయితే లేదు. కరెక్ట్. లేదు అని చెప్పడానికి కూడా లేదు. సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా కరెక్ట్ చెప్పారు మీరు. అయితే ఈ మెసేజ్ నేను చెప్పేది వినండి. 14 అనుకోండి, 16 కూడా కాదు, 14+ బాయ్స్ మీరు అర్థం చేసుకోండి అమ్మా. మీకు ఆ మూమెంట్లో హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మీకు అమ్మాయిల పట్ల, ఆపోజిట్ జెండర్ పట్ల అట్రాక్షన్, దాన్ని ఇన్ఫాచ్యుయేషన్ అంటారు, అది పెరుగుతూ ఉంటుంది. అది పెరుగుతాం వల్ల మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ నాట్ ద ఏజ్ టు గెట్ ఇన్ టు ఫిజికల్ విత్ ఎనీ గర్ల్. మీరు వాళ్ళు దగ్గర పెట్టుకొని మీ స్టడీస్ మీదనే ఫోకస్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తూ మీ మైండ్ని స్పోర్ట్స్ మీదకి తీసుకెళ్తూ మీరు మైండ్ డైవర్ట్ చేసుకుని లేకపోతే వితౌట్ ఎనీ సిన్ ఆఫ్ యూర్స్ బిలో 18 years అబ్బాయిల మీద కూడా కేసెస్ మోపబడ్డాయి. పోక్సో కేసులో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్లో మీకు తెలియకుండా 18 years లోపు ఒకవేళ మీరు అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసినా వాళ్ళ పేరెంట్స్ మీద పోక్సో కేసు బ్రహ్మాండంగా వేయచ్చు. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. సార్, అంటే ఇప్పుడు ఇతని మీద ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం కనుక మనం చూస్తే బెయిల్ వచ్చే అవకాశం అనేది యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉంది అని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అని చెప్పేసి అంటే నాగరాజ్ గారు, మనం ఇది కేస్ స్టడీ తీసుకోవాలి తప్ప ఈ కేసులో వస్తుందా రాదా అన్నది మాట్లాడటానికి లేదు. కేస్ స్టడీకి తీసుకుంటే ఒకవేళ ఇట్లాంటి కేసులలో ఎందుకు వస్తుంది బెయిల్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. సబ్జుడిస్లో ఉంది కాబట్టి. అయితే ఇట్లాంటి కేసులలో బెయిల్ కొన్ని వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని రాని సందర్భాలు ఉన్నాయి. వచ్చిన సందర్భాల్లో ఎలా ఉంటాయంటే ఈయన వేసే పిటిషన్లో ఏ గ్రౌండ్స్ మీద బెయిల్ వేస్తున్నాడు అన్నది చూడాల్సి వస్తుంది. ఏ సాక్ష్యాలు లేవు, మొత్తం రాంగ్ అలిగేషన్ నా మీద అని చెప్పి క్లియర్గా పిటిషన్లో అంటే న్యాచురల్గా అది అర్థమయ్యేటట్టు ఉంటే బెయిల్ వస్తుంది. అదే సార్, అంటే అవతల వైపు కూడా గ్రౌండ్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే అన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేస్తేనే కదా ఇలాంటి సెక్షన్స్. పోలీస్ వాళ్ళు ఉట్టిగా అయ్యారు కదండి. అదే కదా, దే గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్. అండి ఇప్పుడు మళ్ళీ కేసు వేసింది కూడా ఎవరి మీద? నార్మల్ వ్యక్తి కాదు కదా, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ మీదే కదా. జానీ మాస్టర్ ఒకప్పుడు కామన్ మ్యాన్, కానీ ఇప్పుడు రిచ్గా అయ్యాయి కదా, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనే కదా. మరి ఊరికే అయ్యారు కదా. జానీ మాస్టర్ వెనకాల కూడా చాలామంది హీరోలు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. అయినా కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ ఇట్లాంటి విషయాల్లో పోలీసు వాళ్ళని మనం అభినందించాలి. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం జంకకుండా ఈయన మీద కేసు నమోదు చేస్తాం జరిగింది. సో కేసు ఎప్పుడైతే పోలీసు వాళ్ళు నమోదు చేశారో ద బర్డెన్ లైస్ ఆన్ ద పోలీస్, ద బర్డెన్ ఆఫ్ ఎవిడెన్స్ లైస్ ఆన్ ద పోలీస్. కాబట్టి వాళ్ళు ఎవిడెన్స్ లేకుండా అంత ఈజీగా కేసు వేయరు. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు జానీ మాస్టర్ తరపున అడ్వకేట్ వచ్చి బెయిల్ వేయడం జరుగుతుందో అవతల వైపు పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఎందుకు ఇవ్వకూడదో కూడా చెప్తారు నాగరాజ్ గారు. ఇప్పుడు ఇది హైకోర్టులో వేయచ్చు బహుశా. ఓకే, హైకోర్టులో వేస్తే ఇలా జానీ మాస్టర్ త్రూ అడ్వకేట్ వచ్చి చెప్తాం జరుగుతుంది, ఇలా ఇది పరిస్థితి, మరి దీని ప్రకారం చూసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ మేము అడుగుతున్నాము అనేసి. అవతల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తారు? మైలాడ్ ఇప్పుడు పరిస్థితి చూస్తే గ్రౌండ్స్ చాలా టఫ్ ఉన్నాయి, 100% ఈయన అలిగేషన్స్ ఉన్నాయి, ఇవి మా ఎవిడెన్సెస్ అని కొన్ని చూపిస్తాం జరుగుతుంది. సో జడ్జి గారి చేతిలో ఉంటుంది అది. ఇఫ్ ఈ ఫీల్స్ దట్ 100% తప్పు చేస్తాడు అనుకుంటే బెయిల్ రాదు. ఇఫ్ ఈ ఫీల్స్ దట్ అవి రాంగ్ అలిగేషన్స్ అనుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం. అంటే ఏదేమైనా సరే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ కేసు సంచలనం, నో డౌట్. ఎందుకంటే హీస్ నేషనల్ అవార్డ్ విన్నర్. ఫస్ట్ థింగ్, 2 కష్టపడి పైకొచ్చి ఆ స్థాయి దాకా వచ్చినటువంటి మనిషి. 3 పొలిటికల్ పార్టీలో తను కూడా కీలక పాత్ర వహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రీవియస్ ఎలక్షన్స్ అంటే నాగరాజ్ గారు నేషనల్ అవార్డు విన్నర్ అవనియండి, లేకపోతే పొలిటికల్ ఎంత టాప్ పొజిషన్ ఉన్న ఎమ్మెల్యేలు అవి ఎంపీలు కూడా స్టోరీలు బయటకు వచ్చాయి. చట్టానికి ఎవరు చుట్టం కాదు అనుకుంటానికి మళ్ళీ ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఓకే, సో ఎంత ఎదిగినా, నువ్వు ఎన్ని నేషనల్ అవార్డ్స్ కొట్టినా, లేకపోతే నువ్వు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్త్రీలతోటి బిహేవ్ చేయాలి. అసభ్యంగా ఇష్టం వచ్చినట్టు మనం చూస్తున్నాం కదా కొన్ని నేకెడ్ వీడియోస్, ఇవి ఇష్టం వచ్చినట్టు అట్లాంటివి చేస్తే మీరు అనుభవించక తప్పదు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.